దేశంలో కాంగ్రెస్ పార్టీ పని కంచికే. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటుంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు మరో రాష్ట్రం బీహార్లోనూ హస్తం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేల్చిన హైడ్రోజన్ బాంబు పనిచేయలేదు. భారీగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపిస్తున్న రాహుల్ సమగ్ర ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకించారు. అదీ కాక ఆయన పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమికి బీహార్ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ ఎన్డీఏ కూటమి అంచనాలకు మించి దూసుకెళ్లింది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను దాటి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కేవలం 48 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు ఎక్కుపెట్టారు. రాహుల్ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓట్ చోరీ అంటూ తిరిగిన రాహుల్ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అయితే హస్తం పార్టీకి వరుస పరాజయాలు మూటగట్టుకుంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. మరోసారి ఇప్పుడు మరో రాష్ట్రం బీహార్లోనూ హస్తం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికీ బీహార్ ఎన్నికల జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కౌంటింగ్ లో ఈ రోజు 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా ఎన్డీఏ కూటమికి 200 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. ప్రస్తుతం అక్కడ సీఎం ఎవరైనా దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోసారి ముఖ్యమంత్రిగా ఎవరైతే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నప్పటికీ కూడా మరొక కాసేపటి క్రితమే కొంత తేడా కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రస్తుతం ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా ఓట్ చోరీ మంత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు కనిపించినాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇటు బీహార్ లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇటు ఎక్కడికక్కడ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఖచ్చితంగా తాను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓట్ చోరీకి సంబంధించి ఇటు బీహార్ లో దాదాపు 40 స్థానాలకే పరిమితం కావడంతో తాను చేసినటువంటి పనులు పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మహాగఠబంధన్ కు సంబంధించి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా లేదా అనేది ప్రస్తుతం అక్కడ అంత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని, ఘోర ఓటమిని కాంగ్రెస్ పార్టీ చవి చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అటు ఎంఐఎం పార్టీ కావచ్చు, తేజస్వి యాదవ్ లాంటి, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 95 స్థానాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, లేదంటే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. రాహుల్ గాంధీ ఎక్కడ అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నెటిజన్లు పెద్ద ఎత్తున తన పైన విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఏదైతే బీజేపీ అధికారంలోకి మరొకసారి చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరు ఉంటారనే దానిపైన కూడా కొంత రాజకీయ వర్గాల్లో దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పని కంచికి చేరింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేకపోవటం, రాహుల్ గాంధీ కొంత మెచ్యూర్డ్ గా వ్యవహరించకపోవడమే ఇందుకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని వెళ్తే మాత్రం మరిన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో సీనియర్లను కొంత ఉపయోగించుకోకపోవడం, రాహుల్ గాంధీని ముందు పెట్టడం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఓట్ చోరీ జరిగిందంటూ తాను చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ వ్యక్తిని కూడా పూర్తిగా దేశ ప్రజలు నమ్మలేదు. ఇటు బీహార్ లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగినటువంటి నేపథ్యంలో బీజేపీకి మరోసారి పట్టం కట్టినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పని కంచికే చేరింది. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అయితే వరుసగా పరాజయాలు మూటగట్టుకుంది. దాంతో రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.